అక్కడ మెసేజ్లు పెడుతుంటారో చూస్తానండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న ఫార్ములాస్ అన్ని క్లియర్ గా చదివారుగా? మరి ఫార్ములాస్ అడుగుతా ఉన్నారు, ఎవరు కావాలి టెస్ట్ చేసుకోండి. ఎవరు కావాలి ఫార్ములాస్ టెస్ట్ చేసుకుంటూ మీరు మీ ఫ్రెండ్స్ కనుక కాల్స్ చేసుకుంటే కనుక సరదాగా అప్పుడప్పుడు కొన్ని ఫార్ములాస్ అడుగుతూ టెస్ట్ చేసుకోండి. ఎంత డిస్కషన్ పెట్టుకుంటే మీకు అంత ఫార్ములాస్ బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఓకేనా? సో ఇక నేను ఇంకా ఫార్ములాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. నిన్న కొన్ని ప్రాబ్లమ్స్ రాశాను, ఇవాళ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రాస్తాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయిన తర్వాత నిన్న మీకు ఎలా అయితే వాట్సాప్ లో ఫార్ములాస్ అన్ని రాసి పెట్టానో ఇవాళ ఎక్సర్సైజ్ పెడతాం. ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో మీకు ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక రాకపోతే నాకు పర్సనల్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, సార్ పలానా ప్రాబ్లం, అది నేను నెక్స్ట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద. ఓకేనా? సరే నెక్స్ట్ ఇవరకు ఉండే కొన్ని మోడల్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 2x into root x dx. 2x into root x dx అంటే మనం నోట్స్ లో రాసేటప్పుడు ఎలా రాసుకోవాలి దాని గురించి రాస్తున్నా. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. నెట్ లేదు. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనం నోట్స్ లో రాసుకున్నప్పుడు క్లాస్ లో అయితే నోట్స్ చెప్పేటప్పుడు అంతకుముందు ఫస్ట్ ఇయర్ చూశారు కాబట్టి సేమ్ అలాగే రాయాలి. సొల్యూషన్ అని పెట్టండి. గివెన్ ఇంటిగ్రల్ ఆఫ్ 2x into root x dx is equal to, ఇక్కడ x రూట్ x అనేది రెండు ఆల్జిబ్రానే కాబట్టి సింగిల్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. x ఇంటూ రూట్ x ఉంది అంటే x ఇంటూ రూట్ x ని 2 ఇంటూ x పవర్ 3/2 dx అని రాస్తాం. 2 ఇంటూ x పవర్ 3/2 dx. సో ఇప్పుడు మనకి ఇదే ఫార్ములా కింద ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n. సో x పవర్ n ఫార్ములా ఎంత? 2 ఇంటూ x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం కట్టేసేయండి. అంటే 2 ఇంటూ x పవర్ 5/2 ప్లస్ c. సో రివర్స్ ఇప్పుడు రాస్తే ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 4/5 x పవర్ 5/2 ప్లస్ c. సో నేను రేపు ఇవాళ మీకు వర్క్ ఇచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నోట్స్ లో ఇలాగే రాయండి. సొల్యూషన్ గివెన్, క్వశ్చన్ రాసుకుంటాం, ఫార్ములా అప్లై చేస్తాం, ఆన్సర్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2x square dx. Integral of cube root of 2x square dx. Solution given integral of cube root of 2 into x square dx is equal to
integral of 2 power 1 by 3 into x power 2 by 3 dx. సేమ్ మోడల్, ఇంతకుముందు చెప్పిన మోడలే కాబట్టి ఇక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయండి. ఏంటి ఇక్కడ ఉంది ఎక్స్ పవర్ ఎన్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేయండి. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అప్లై చేసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ 3 by root x minus 2 by x plus 1 by 3x square into dx. Into dx. Solution given integral of 3 by root x minus 2 by x plus 1 by 3x square into dx is equal to, ఇది సింపుల్, మనకు వన్ లైన్ ఆన్సర్. మీరు లోపు అప్లై చేసేయండి. రాయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాయగలిగిన వాళ్ళు ఫార్ములాస్ చెప్పేయండి. మీకే మీరు అనుకోవటమే 1 by root x ఉంది. 1 by root x కి ఎంత ఫార్ములా? 1 by root x కి ఎంత 2 root x. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి ఎంత అవుతుంది? 6 root x మైనస్ 1 by x కి డెరివేటివ్ ఎంత? 1 by x కి డెరివేటివ్ log mod x అంటే -2 into log mod x. 1 by x square కి డెరివేటివ్ -1 by x. సో -1 by 3x plus c. అంతే ఆన్సర్. ఓకేనా. అంటే ఇక్కడ ఫార్ములాస్ కనుక ఎంత పర్ఫెక్ట్గా కనుక చదువుకొని ఉంటే ప్రాబ్లమ్స్ అంత ఈజీ. ఓకేనా. మీకు కొంత క్లారిటీ వచ్చి ఉండాలి. ఫార్ములాస్ వస్తే ఈజీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 minus root x by x dx. 1 minus root x by x dx. సో నేను ఇలాగ ప్రతిసారి సొల్యూషన్ గివెన్ అని రాస్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను క్వశ్చన్కి ఇలా డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్తాను. మీకు నేను వర్క్ పంపించినప్పుడు మీరు నోట్స్ ఫేర్ చేస్తారు కాబట్టి ఆ నోట్స్ అన్ని కూడా ఇలా రాయండి. సొల్యూషన్ గివెన్ సో ఆన్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 1 minus root x by x మీకు ఆల్రెడీ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాస్ చెప్పినప్పుడు ఫార్ములాస్ దగ్గర ఇంటిగ్రేషన్ లో u by v ఫార్ములా లేదు అని చెప్పి, we have only formulas uv not u by v. u by v కి ఫార్ములా లేదు కాబట్టి ఏం చేయాలి? దీన్ని సింగిల్ టర్మ్ కింద స్ప్లిట్ చేయండి. అంటే x ని స్ప్లిట్ చేస్తే 1 by x minus root x by x అంటే అవుతుంది 1 by root x into dx. సో ఇక్కడ 1 by x అంటే ఎంత? log mod x minus root x కి ఇంటిగ్రేషన్ 2 root x plus c. Next question number 5, integral of 1 by root x plus 2 by root of x square minus 1 minus 3 by 2x square into dx. ఇది కూడా అంతే, వన్ లైన్ ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములాస్ రాస్తున్నాం. సో డైరెక్ట్ ఫార్ములాలో
అగైన్ 1 by root x ఉంది. 1 by root x ఫార్ములా 2 root x న్యూ ఫార్ములా ఇప్పుడు దాకా రాయలేదు అంటే ఇదే ఫస్ట్ టైం రాస్తుంది ఇవాళ 1 by root of x square minus 1 దేని ఫార్ములా గుర్తు రాకపోతే ఎటు వెళ్ళాలని చెప్పాం డెరివేటివ్స్ నుంచి ఫార్ములాస్ రావాలి డెరివేటివ్ లో ఫార్ములా చూసుకోండి దేనికి వస్తుంది ఇది cos h inverse x అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది 2 into cos h inverse x అలాగే 1 by x square కి ఇంటిగ్రేషన్ ఎంత minus 1 by x కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 by 2x plus c 3 by 2x plus c కొన్ని బుక్ల ఆన్సర్లు ఏమవుతుందంటే ఈ cos h inverse x బదులు instead of cos h inverse x they give log mod x plus root of x square minus 1 both are correct either cos h inverse x or log mod x plus root of x square minus 1 both answers are correct some books they give cos h inverse x some books they give log mod x plus root of x square minus 1 okay next integral of cot square x dx integral of cot square x dx మరి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఆల్జిబ్రా పార్ట్ అనేది కంప్లీట్ చేశాను ఇంకా ఆల్జిబ్రా మోడల్స్ అంటే ఇలాగే ఉంటాయి ట్రిగ్నామెట్రీలోకి ఎంటర్ అయ్యాం కొంచెం ట్రిగ్నామెట్రీ మోడల్స్కి వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంటిగ్రేషన్లో మనకి స్క్వేర్స్లో ఫార్ములాస్ ఉండేది మనకి రెండింటికి ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్కి ఒక ఫార్ములా ఉంటుంది ఇంటిగ్రల్ ఆఫ్ కొసీగెన్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఉంటుంది సీకెండ్ స్క్వేర్ అండ్ కొసీగెన్ స్క్వేర్ ఈ రెండు స్క్వేర్లకి ఫార్ములా ఉంటుంది రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో దేనికి స్క్వేర్ ఉన్నా సరే ఫార్ములా రాదు ఓకేనా దీని ఫార్ములా అయితేనేమో tan x దీని ఫార్ములా అయితేనేమో మైనస్ కాట్ ఎక్స్ సో బోత్ కి ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ రాస్తాం ఓకేనా ఇవి సీకెండ్ స్క్వేర్ అంటే మనకి డైరెక్ట్ గా డెరివేటివ్ అనగానే tan x అనగానే రాస్తాం సీకెండ్ స్క్వేర్ రాస్తాం అలాగే కాట్ ఎక్స్ అంటే రాస్తాం మైనస్ కొసీకెండ్ స్క్వేర్ అని రాస్తాం అంతేగాని కాట్ స్క్వేర్ ఎక్స్ కి మనకి డెరివేటివ్ కట్టలేము అంటే కట్టడం అంటే ఏంటి దాన్ని 2 into cot x రాసి మళ్ళీ cot x కి డెరివేటివ్ సో అది రాసుకుంటూ వెళ్తాం ఓకేనా సో ఇక్కడ మనకి ఫార్ములా అయితే లేదు కాబట్టి కాట్ స్క్వేర్ కి కొసీగెన్ స్క్వేర్ కి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిటీ రిలేషన్స్ కాట్ స్క్వేర్ ఎక్స్ కి కొసీగెన్ స్క్వేర్ ఎక్స్ కి అంటే ఐడెంటిటీ మనకి ఏంటి ఫార్ములా ఇక్కడ కొసీగెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఐడెంటిటీ సో మనకి ఫార్ములా దేనికి ఉంది కొసీగెన్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ ఎక్స్ ని ఎలిమినేట్ చేయాలి హౌ టు ఎలిమినేట్ యూజ్ ఐడెంటిటీ cosecant square x minus cot square x is equal to 1 therefore cot square x is equal to cosecant square x minus 1 into dx minus 1 into dx now cosecant square x formula integral of cosecant square x is minus cot x constant integration x కాబట్టి మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఇది ఆన్సర్ ఓకేనా కాట్ స్క్వేర్ కి ఫార్ములా లేదు యూ మస్ట్ యూజ్ ఐడెంటిటీ cosecant square x minus cot square x is equal to 1 replace instead of cot square x you write cosecant square x minus 1 cosecant square x integration minus cot x
1 integration x minus cot x minus x plus. Seventh question, integral of secant square x into cosecant square x dx. Most important bit, ఎక్కువ సార్లు రిపీట్ అయింది. Repeated bit, integral of secant square x into cosecant square x dx over r. కొన్ని ప్రాబ్లమ్స్ లో ఒక్కోసారి ఇలా కూడా అడుగుతాడు, 1 by sin square x into cos square x dx. రెండు ఒకటే. Both problems are same. They are looking identically different, but both problems are same. Is equal to, we write this as a formula, secant square x plus cosecant square x into dx. This is the formula in trigonometry. You can write product is equal to plus. They give marks. Otherwise, you derive that formula. You must write secant square x is equal to 1 by cos square x. Cosecant square x is equal to 1 by sin square x. You write in place of one identity, sin square x plus cos square x by sin square x into cos square x dx. Now you split two equations, sin square x by sin square x into cos square x plus cos square x by sin square x into cos square x into dx. Sin square cancel, cos square cancel. 1 by cos square is equal to secant square x plus 1 by sin square is equal to cosecant square x dx. Both are same. So you can write directly integral of secant square x into cosecant square x is equal to secant square x plus cosecant square x. ఇది అర్థం కాకపోతే పక్కన రఫ్ వర్క్ కింద రాసుకోండి. అదంతా కూడా రఫ్ కింద రాసుకుంటే రేపు ఎప్పుడైనా సరే నువ్వు ప్రాబ్లం కనుక చూసుకుంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎందుకు రాశారు సార్ మర్చిపోయారు, ఇక్కడ ప్రొడక్ట్ ఉంది ప్లస్ రాశారని మనం మిస్అండర్స్టాండింగ్ వస్తాం. మళ్ళీ అదొక డౌట్ కింద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందో రఫ్ వర్క్ చేసాయి కాబట్టి ఆ రఫ్ వర్క్ అనేది ఉంచుకోండి. ఓకేనా? నౌ యూ రైట్ ఫార్ములా. సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా tan x, cosecant square x की formula minus cot x plus c. Most important bit maximum ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 2 marks bit. Next 8th question, integral of secant x tan x plus 3 by x minus 4 into dx. Next, direct answer, secant x tan x formula. Secant x tan x is equal to secant x 1 by x formula
log mod x కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ x ఇక్కడ 4 ఉంది కాబట్టి minus 4x plus. That's all. And the answer. Simple bit. Next. Question number 9. Integral of x power 6 minus 1 by x power 6 minus 1 by 1 plus x square dx. One plus x square dx. 1 plus x square dx. Here again it is an u by v. No u by v formula. So you must divide this numerator by denominator. In 2a chapter, partial fractions, you get one chapter. They will explain proper fractions, improper fractions. So I'm writing directly division apply. Solution. Apply division. 1 plus x square into x power 6 minus 1. X power 6 ఉంది మరి ఇక్కడ maximum power x square ఉంది కాబట్టి ఇక్కడ x power 4 తో మల్టిప్లై చేయండి. x power 4 into x square, x power 4 plus x square, x power 6 plus x power 4 minus minus x power 4 minus 1. Again multiply with minus x square minus x power 4 minus x square plus x square minus 1 plus 1 x square plus 1 minus minus. Therefore integral of x power 6 minus 1 by 1 plus x square dx is equal to x power 4 minus x square plus 1 minus 2 by 1 plus x square. If you get any doubt, cross multiplication LCM kattandi numerator value వస్తుంది. Now apply formula, x power n formula. So directly you write x power 5 by 5 minus x cube by 3 plus x minus 2 into tan inverse x plus c. 2 by 1 plus x square, 1 by 1 plus x square formula minus 1 by 1 plus x square formula in the tan inverse x plus c. ఓకేనా? ఇప్పుడైతే u by v ఫార్ములా లేదు, న్యూమరేటర్ పవర్ డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంది, అలా డివిజన్ అప్లై చేయాలి. ఆ డివిజన్ అప్లై చేసిన తర్వాత కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్ కింద రాసుకుంటాం, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ బిట్, టుడేస్ క్లాస్ లాస్ట్ బిట్ ఇంపార్టెంట్. Integral of a power x minus b power x whole square by a power x into b power x dx. Is equal to, ఓకేనా రాస్తారా? నెక్స్ట్ a minus b whole square ఫార్ములా రాయండి. a పవర్ x హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ b పవర్ x హోల్ స్క్వేర్ మైనస్ 2ab, 2 into a power x by
a power x into b power x dx. Just a minus b whole square formula రాశాను. So that is equal to integral of split చేస్తే a power x whole square by a power x into b power x plus b power x whole square by a power x into b power x minus 2 into a power x into b power x by a power x into b power x dx. Okay, a power x cancel, okay, b power x cancel, both are cancel. So integral of a by b whole power x plus b by a whole power x minus 2 into dx. Into dx. Okay. Now then this formula treat as a power x, not x power n. Treat as a power x. A power x integration a power x by log a. So a power x by log a, log of a by b plus again same formula a power x by log a minus constant integration x, so minus 2x. Maybe this is an answer, or you can expand a by b, log of a by b, log a by b formula, log a by b formula, a by b whole power x by log a minus log b, log a minus log b plus b by a whole power x by log b minus log a minus 2x plus c, minus 2x plus c. So you take common a by b whole power x minus b by a whole power x whole divided by log a minus log b minus 2x plus. But we have completed answer here only. For any show that problems, వాళ్ళు ఎలా ఇస్తే అలా కట్టాలి. షో దట్లో కనుక ఇలా అడిగితే ఇలా చూపించండి. వాడు ఏం అడగలేదు, డైరెక్ట్గా నిన్ను ఓన్లీ ఇంటిగ్రేషన్ అడిగారు. ఇంటిగ్రల్ ఆఫ్ ఇది ఎక్కడ వరకు కట్టేయండి, వదిలేసేయండి, ఎక్కడది అయిపోయింది. మనకు వెయిటేజ్ ఓన్లీ 2 మార్క్సే కాబట్టి ఇక్కడ వరకు అప్లై చేస్తే చాలు. ఇన్ కేస్ ఒకవేళ మనం షో దట్ అని అడిగినప్పుడు మాత్రమే మొత్తం ఎక్స్పాండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.